తెలుగు వారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. బెజవాడ ఇంద్రకీలాద్రికి భక్తులు పోటెత్తారు. అమ్మవారి దర్శనం కోసం పెద్ద సంఖ్యలో తరలివచ్చారు భక్తులు. భవానీ భక్తులతో కొండ కిక్కిరిసిపోయింది. క్యూలైన్లన్నీ నిండిపోయాయి. ఇప్పటికే వీఐపీ ప్రోటోకాల్ దర్శనాలను సైతం రద్దు చేశారు. ధ్యాంసానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ అడిగి తెలుసుకుందాం. మా ప్రతినిధి వినయ్ లైవ్ లో ఉన్నారు. వినయ్, ఇంద్రకీలాద్రిపై దసరా మహోత్సవాలు ఆఖరి రోజుకు చేరుకున్నాయి. ఈరోజు అమ్మవారు శ్రీ రాజరాజేశ్వరి దేవి అవతారంలో భక్తులకు దర్శనమిస్తా ఉన్నారు. శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారిని దర్శించుకునేందుకు ఉదయం నుంచి భక్తులు ఇంద్రకీలాద్రికి పోటెత్తారు. అటు భవానీలతో పాటు సామాన్య భక్తులు పెద్ద ఎత్తున దుర్గగుడికి చేరుకుంటా ఉన్నారు. ఈరోజు అన్ని క్యూ లైన్లు ఉచితంగానే భక్తులకు దర్శనం అవకాశం కల్పిస్తూ ఉన్నారు. దాంట్లో భాగంగానే అన్ని క్యూ లైన్లు కూడా భక్తులతో కిటకిటలాడుతూ ఉన్నాయి. శ్రీ రాజరాజేశ్వరి దేవి అమ్మవారితో పాటు ఈరోజు విజయదశమి కావడంతో భక్తులు పెద్ద ఎత్తున ఇంద్రకీలాద్రికి తరలి వచ్చారు. అన్ని క్యూ లైన్లు అంటే 500, 300, 200 2 ఉచిత క్యూ లైన్లు కూడా అన్ని ఉచితంగానే ఈరోజు పంపిస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలోనే మొత్తం అన్ని క్యూ లైన్లు కూడా భక్తులతో కిటకిటలాడిన పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. మనం చూడొచ్చు అటు భవానీలు కూడా మొత్తం మాల విరామణకు ఇంద్రకీలాద్రికి చేరుకుంటా ఉన్నారు. అటు భవానీలతో కూడా ఇంద్రకీలాద్రి కిటకిటలాడుతూ ఉంది. మనతో పాటు కొంతమంది భక్తులు ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకుందాం. భవానీ ఎక్కడి నుంచి వచ్చారు? ఈ ఏరియా వచ్చామా, దసరాకు మాలేసామా, వచ్చి మళ్ళీ మేము వేస్తామంట. ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? సూపర్ ఉన్న బాగుంది. ఎలా ఉంటుంది అమ్మవారిని దర్శించుకుంటే? ఓ రంగు ఉంటుంది, ఫీలింగ్ బాగుంది. సొప్పలే అనుభూతి అంతలా ఉంటుంది. ఓకే బాగా అది అమ్మవారిని దర్శించుకుంటే చాలా విజయవాడ ఎలా ఉంది అమ్మవారిని దర్శించుకోవడం? బాగుంది. ఎలా లైన్ ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? బాగానే ఉంది. పోలీసులు ఆపేస్తారు. మొత్తం మీద అటు ఇంద్రకీలాద్రికి భక్తులు అయితే పోటెత్తుతా ఉన్నారు. మొత్తం మనం చూడొచ్చు అన్ని క్యూ లైన్లు కూడా కిటకిటలాడుతూ ఉన్నాయి. ఎక్కడి నుంచి వచ్చారు? విజయవాడ. ఎలా ఉన్నాయి ఏర్పాట్లు? ఎలా ఉన్నాయి? ఏర్పాట్లు చాలా బాగున్నాయి. కాకపోతే క్రౌడ్ సడన్గా పెరిగిపోతుంది. అన్ని ఏర్పాట్లు బాగా చేస్తున్నారు దాని తగ్గ. భవన్ ఎక్కడి నుంచి వచ్చారు? మేము గోకవరం. ఎలా ఉన్నాయి ఏర్పాట్లు? ఎలా ఉన్నాయి? బాగానే ఉన్నాయి. బాగా ఎలా ఉంది? ఎవరు మాలేసుకుంటారా? వేసుకుంటున్నాం. బాగానే ఉంది. అది ఇంద్రకీలాద్రి పైకి భవానీలతో పాటు సామాన్య భక్తులు కూడా పెద్ద ఎత్తున తరలి వస్తూ ఉన్నారు. అటు ఈరోజు అన్ని క్యూ లైన్లు ఉచితంతో పాటు ప్రసాదం కూడా 20 గ్రాముల ప్రసాదం కూడా భక్తులకు ఉచితంగా పంపిణీ చేస్తూ ఉన్నారు. అటు దాంతోపాటు కృష్ణానదిలో అటు పెద్ద ఎత్తున వరద వస్తున్న నేపథ్యంలో జల విహారాన్ని రద్దు చేశారు. అటు హంసవాహనం పైనే ఉత్సవమూర్తులను పూజించబోతా ఉన్నారు. అంటే ఈ 11 రోజుల పాటు ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రాలు అంగరంగ వైభవంగా జరిగినాయి. దాదాపు ఒక మూలా నక్షత్రం మినహాయిస్తే మిగిలిన అన్ని రోజుల్లో కూడా ఆన్ అండ్ యావరేజ్గా 1,00,000కు పైగా భక్తులందరూ కూడా అమ్మవారిని దర్శించుకుంటా ఉన్నారు. మూలా నక్షత్రం రోజు 3 లక్షలకు పైగా అమ్మవారిని దర్శించుకున్నారు. మనం చూడొచ్చు మొత్తం ఇంద్రకీలాద్రి అంతా కూడా అటు ఆ భవానీలతో పాటు సామాన్య భక్తులతో కిటకిటలాడుతూ ఉంది. అటు మొత్తం ఈ ఇంద్రకీలాద్రిపై ముఖ్యంగా అటు వీఐపీతో పాటు వీవీఐపీ దర్శనాలు కూడా ఈరోజు రద్దు చేశారు. ఎందుకంటే విజయదశమి కావడంతో అటు సామాన్య భక్తులతో పాటు భవానీలు కూడా శ్రీ రాజరాజేశ్వరి దేవి అమ్మవారిని దర్శించుకునేందుకు పెద్ద ఎత్తున తరలి వస్తున్న నేపథ్యంలో అటు మనతో పాటు ఆలయ పండితులు వెంకటేశ్వర శాస్త్రి గారు కూడా ఉన్నారు. అసలు ఈరోజు శ్రీ రాజరాజేశ్వరి దేవి విశిష్టత ఏంటి స్వామివారిని తెలుసుకుందాం. స్వామి చెప్పండి స్వామి, ఈరోజు అమ్మవారు శ్రీ రాజరాజేశ్వరి దేవిగా దర్శనమిస్తూ ఉన్నారు భక్తులకి, ఈ విశిష్టత ఏంటి? అమ్మవారు రాజరాజేశ్వరి దేవి చతుర్భుజాలతో ఉండి లోకానికంతటికీ కూడా సుప్రసన్న దృష్టితో పరిపూర్ణమైనటువంటి శాంతి సౌభాగ్యాలను అనుగ్రహిస్తూ ఉంటుంది. అమ్మవారు సకల దేవీ స్వరూపాలకు మూల రూపం, శ్రీచక్ర సంచారిణి. ఆమెయే ఈ సృష్టి స్థితి లయాలని కూడా చేస్తూ ఉన్నది. కాబట్టి అటువంటి అమ్మవారి యొక్క సందర్శనం చేత సమస్త భక్తజనులకు కూడా సర్వాభీష్టములు నెరవేరి సకల సౌభాగ్య సంపత్తులు కలుగుతాయి. అమ్మవారి అనుగ్రహంతో మనశ్శాంతి లభించి తత్వజ్ఞానం కలిగి మోక్షం కూడా వస్తుంది. కాబట్టి అమ్మవారిని దర్శించి అందరూ కూడా సమస్త శుభాలను పొందుతారు. ఈరోజు అమ్మవారికి ఎలాంటి నైవేద్యాలు సమర్పిస్తారు? ఈ నవరాత్ర వ్రతం అంతా కూడా శాస్త్రోక్తమైనటువంటి విధంగా సంప్రదాయ సిద్ధంగా జరిపేటువంటి నైవేద్యములన్నీ కూడా నడిపిస్తారు. ఇంద్రకీలాద్రిపై శ్రీ రాజరాజేశ్వరి దేవి అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు భారీ ఎత్తున తరలి వస్తూ ఉన్నారు. అటు నవరాత్రులు అన్ని రోజులు కూడా అంగరంగ వైభవంగా ఇంద్రకీలాద్రిపై దసరా మహోత్సవాలు అంగరంగ వైభవంగా జరిగినాయి. ఈ రోజు కూడా శ్రీ రాజరాజేశ్వరి దేవిని దర్శించుకునేందుకు భక్తులైతే ఇంద్రకీలాద్రికి భారీగా తరలి వస్తూ ఉన్నారు. స్వాతి. రైట్ వినయ్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.